మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గురువు గారి ప్రసంగాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాము. శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః గురుమామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ శ్రీ విధుశేఖర భారతీ. అస్మద్గురు శరణారవిందాభ్యాం నమః. శివమయమైన వేదిక సమని నమస్సు సమర్పణ చేసుకుంటూ ఈ నర్సీపట్నానికి రావాలనే ప్రయత్నం ఎక్కడ ప్రారంభించబడిందో అంటే వెనక్కి వెళితే మా పిఠాపురంలో మహాలక్ష్మి ఆలయానికి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక ఆయన బాగా ఆత్మీయులు, వారి బంధువులు ఇక్కడ ఉండడం, చండీ హోమం చేయించడం కోసం ఏదో ఏర్పాట్లు ప్రయత్నాలు చేయడం, ఎక్కడ జరుగుతారు బాగా ఎక్కడ చేస్తారంటే పిఠాపురం అని చెప్తే వాళ్ళు అలాగా కనెక్ట్ అయ్యి మొత్తానికి ఈ కార్యక్రమం కోసమైనా ఆ వేళ చండీ హోమంకి వచ్చిందా అనిపించేలా ఉంది. ఆ చండీ హోమం కోసమని మనం పిలిపిస్తే అక్కడ ఉన్న సభని వేదికని శివోహం టీంని చూసిన తర్వాత శివోహం టీం చూసాక చాలా మార్పు చెప్పాల్సి వచ్చింది. చాలా ఆనందం వచ్చింది. వాళ్ళకి ఇంకా ఏదైనా చెప్పాలనే తాపత్రయంతో ఉద్రేకంతో మాట్లాడిన రోజులన్నీ కూడా ఉన్నాయి గత 3 ఏళ్లుగా చండీ హోమంలో. మరి నా ఉద్రేకం వాళ్ళకి ఏం నచ్చిందో తెలియదు. ఇంకా ఏదో పెంచాలని చూశారు, నన్ను ఇది పెంచాలని చూశారో 10 మందికి పంచాలని చూశారో తెలియదు, మొత్తానికి ఏర్పాటు చేశారు. చాలా వేదనతో చెప్పుకున్న మాటలన్నీ వారి మనసుకి తాకే. దీనికోసం తాపత్రయపడుతున్నాము. ఎన్నో చోట్ల తిరిగి ఎన్నో చెప్పే ప్రదేశాలన్నింటిలో దీనికోసం మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. వారి ప్రయత్నం కూడా అదే అవ్వడం మరింత దగ్గర చేసింది. కొన్ని ఘట్టాలను ఆవిష్కరించేటప్పుడు చండీ హోమం దగ్గర అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా తీసుకుని చెప్పడం వలన ఇలాంటివి చండీ హోమం దగ్గర మాత్రమే పరిమితం కాకుండా అది సమాజానికి, యువతకి, అందరికీ అందేలాగా ఒక వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే దాన్ని నేను అప్రయత్నంగానే అక్కడ చెప్పడం జరిగింది. అది చెప్పాలని నేను అనుకోలేదు, కానీ అక్కడ 2-3 సార్లు అనడం జరిగింది. ఒక వేదిక ఉంటే అద్భుతంగా చెప్తాం, ఒక వేదిక ఉంటే ఇంకా బాగా చెప్తామని అనిపించడంలో ఆ వేదికని వారు ఏర్పాటు చేయడానికి ఎంతో తాపత్రయపడ్డారు. ఈ వేదిక సిద్ధం చేయడానికి ఎన్ని పురుటి నొప్పులు పడ్డారో మాకు అర్థం అవుతూనే ఉంది. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో
కార్యక్రమాలని ప్రారంభించి ఇలాంటి చేసినప్పుడు ఉండే వేదనలను అనుభవించి ఉన్నవాళ్ళం కనుక సమాజం నుంచి మైక్ నుంచి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ రకరకాల ఇబ్బందులన్నింటినీ దాటుకుని రావడం చాలా కష్టం. కబుర్లు చెప్తారు అందరూ, మీకు ఎందుకండి మంచి కార్యక్రమం తలపెట్టారు, అదే అయిపోతుంది అని ఆయన చెప్పాలా? మనకు తెలియదు అవుతుందని. ఆయన సహకారం చేయగలిగితే చేయాలి. అలా కబుర్లు చెప్పి కాలక్షేపం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మాకు అవి తెలుసు. కానీ సహకరించే కొద్ది మంది ఉంటారు, వాళ్ళకి నమస్కారాలు. ఎలా జరుగుతుందో చూద్దాంలే అనుకునేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. జరిగిన తర్వాత విమర్శించేవాళ్ళు మరికొందరు ఉంటారు. ప్రతి చోట అడుగడుగున అవరోధాలు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కానీ సామాన్యులైతే అవన్నీ అడ్డంకులుగా, ఇబ్బందులుగా, బాధలుగా అనుకుంటారు. కానీ గురు పరంపర నుంచి, శంకరాచార్య పరంపర నుంచి వచ్చిన వాళ్ళం కనుక మేమైనా, రవిప్రసాద్ గారైనా ఏమనుకుంటారంటే ఈ అవరోధాలను అనుకూలంగా మలుచుకుని వాటి మీద ఒక్కొక్క కాలు పెట్టి తొక్కుకుంటూ పైకి ఎక్కుతారు. ఎవరైతే అడ్డు తగులుతున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే దాన్ని ఎలా వ్యతిరేకంగా ఉంటారో లేదా సహకరించరో వాళ్ళందరి తల మీద పాదం పెట్టి పై స్థాయిలో నిలబెడతారు సనాతన ధర్మాన్ని. అది గురువు పరంపర అంటే. శంకరాచార్య పరంపరలో వచ్చిన వాళ్ళు అలా ఉంటారు. అందుకని గురువు గారి అనుగ్రహంతో ఈ శివోహం అనేది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాకుండా సమాజానికి కూడా మేలు చేయాలనే తలంపుతో ఈ వేదికని పెట్టడం జరిగింది. దానికి ఆ కాలేజీలు, 3 కాలేజీలు అందరూ కూడా సహకరించడం, వారి పిల్లల్ని ఇక్కడికి పంపించడం, ముఖ్యంగా పంపించిన ఆ కాలేజీ వాళ్ళ యాజమాన్యం అందరికీ నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి సహకరించిన అందరికీ ఆర్థికంగా నేను ఉన్నాను నీకు ఎందుకు ముందుకు వెళ్ళి ప్రారంభించు అని రవి గారికి, ఇంకా ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సహకరించిన వారందరికీ కూడా ముఖ్యంగా ప్రధానంగా వారికే చెప్పాలి ధన్యవాదం. ఎంచేతంటే ఆ మాట ఆ ప్రేరేపించేవాళ్ళు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. మన దగ్గర శక్తి ఉన్నప్పటికీ నీకెందుకు నువ్వు చేయి అవుతుంది అని తోసేవాడప్పుడు కావాలి. అలా పుష్ చేస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేం. అలా ప్రేరేపించి ముందుకు తీసుకొచ్చినటువంటి వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక ఈ బాధలన్నీ, ఈ కష్టాలన్నీ ఓర్చుకుని ఏంటి అవసరం ఆయనకి? మీ పానాన మీరు చదువుకుంటూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యం మీకు ఎంతవరకు విద్యను అప్పచెప్పాలో అది వాళ్ళు బాధ్యతగా చూసుకుంటారు. మీ బాధ్యతను మీ తల్లిదండ్రులు నిర్వర్తిస్తారు. రవి గారికి ఏం కావాలి మధ్యలో? ఈ నీతులు చెప్పేవాళ్ళు అక్కడ లేరా? తల్లిదండ్రులు చెప్పరా? స్కూల్లో చెప్పరా? చెప్పరని ఇక్కడికి వేదికను ఏర్పాటు చేశారు. అసలు ఆ తలంపు కలగడమే చాలా ప్రధానమైన విషయం. ఆ తలంపు కలిగి ఇంత పిల్లలందరినీ కూర్చోబెట్టి వీళ్ళు జీవితం ప్రారంభంలోకి ఇక్కడ దాకా అధ్యయనం చేసి ఇకపై జీవితం నడవడం ప్రారంభించడంలోకి వెళ్ళే నడి వయస్సు సంధి, ఇప్పటిదాకా అధ్యయనం, చదువుకోవడం, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, ఆ తర్వాత జీవితంలో పరుగు పెడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు ఉంటారు, బిజినెస్కి వెళ్తారు, వృత్తులకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తారు, రకరకాలుగా విభజింపబడతారు. ఎవరి మనసుకి నచ్చిన దాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక ముడిసరికి అవసరమైంది ఉంది ఇక్కడ. ఇది విద్యార్థుల కోసమే మాత్రమే కాదు, ఇప్పుడు చెప్పేది ఏ దశకైనా ఉపయోగిస్తుంది. విద్యార్థి దశకే కాదు, మీరు ఉద్యోగ దశలో, యవ్వన దశలో, అటుపైన వైవాహిక వ్యవస్థలో, జీవితంలో, ఆపైన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీరు ఉపయోగించే మాటల్ని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కానీ నిజానికి నేను ఇక్కడ అడుగుపెట్టి రవి గారి వేదికకి మాట్లాడేదాకా ఉన్న ఆలోచనలు వేరు. ఆయన మాట్లాడిన తర్వాత మరింత పదునెక్కింది, నాకు కూడా పదునెక్కింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరిపించడానికి కన్నా పిల్లలకి దానాలు, ధర్మాలు, వైద్యము, ఖర్చులు, బుక్స్ ఇస్తే మంచి జరుగుతుంది అని ఒక మాట అన్నారు. ఎవరో అన్నారు, లైవ్ పంపించండి వాళ్ళకి, రికార్డింగ్ ఏదైనా ఉంది, అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడదాం ఆ విషయం. అందుకని ఆయన చెప్పిన తర్వాత దీన్ని మరింత సొబగులు దిద్దాలని, బంగారంలాగా ఇక ఈ వేదికని, ఈ ప్రవచనాన్ని తయారు చేయాలనే తలంపు కలిగింది. దానికి నాకు కావలసిందల్లా మీ అందరి సహకారం. మీరు ఎంత శ్రద్ధగా వింటే అంత ఆనందంగా, అంత వైభవంగా, అంత ఆనందంతో ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేద్దాం. సిద్ధమైన మీరందరూ
ఎక్కడి నుంచో వచ్చే ప్రవచనం పురాణం కాదండి. మనం బతుకు గురించి మాట్లాడుకుంటాం. బతుకు గురించి పాఠ్యాంశాల్లో ఉండవు, డిగ్రీలో ఉండదు, ఇంట్లో చెప్పరు. మరి ఇంకెలా తెలుస్తుంది? ఇవన్నీ ఋషులు పెద్దవాళ్ళ దగ్గర మసులుకుంటూ తెలుసుకుంటునే రిసీవర్స్ నాలెడ్జ్ మన దగ్గర ఉంటే మనకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. కానీ అవి లోపించే ఈవేళ సమాజంలో. ఎక్కడి నుంచి అంటే బాల్యం నుంచి. ఇంకా చెప్పాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన లాంటి వాళ్ళకి పర్వాలేదు, కానీ ఇంకా ఇప్పుడే పుట్టిన వాళ్ళకి, ఇప్పుడే జ్ఞానం వస్తున్న వాళ్ళకి మరీ సమస్య భవిష్యత్తులో. అందరూ చెప్తే గత కాలంలో ఇలాంటివన్నీ తెలుసుంటే ఇప్పుడు ఈ పతనావస్థ, సనాతన ధర్మం వ్యవస్థ ఇంత పతనావస్థకి చేరేది కాదు. ఎందుకంటే చాలా చోట్ల, కొన్ని చోట్ల వృద్ధి పొందుతున్నప్పటికీ చాలా చోట్ల దిగిపోతూ ఉన్నాం. దీనికి కారణం అనేక విశేషాలు ఉన్నాయి. అందులో ఒకటి, సనాతన ధర్మం అనేది ఒక హిందూ మతానికి సంబంధించిన ఒక అపోహ అందరికీ ఉండిపోయింది. అవునా కాదా? సనాతన ధర్మం అంటే హిందువా, క్రిస్టియానిటీయా, ఇస్లామికా? ఏది చెప్పండి ఇప్పుడు ఈ మూడింట్లో ఆప్షన్స్లో? ఇదే పెద్ద తప్పు. సనాతన ధర్మం అనేది హైందవం మాత్రమే సంబంధించింది అనే ఒక అపోహ, ఒక తప్పు అందరి మెదడులోకి చేరిపోయింది. సనాతన ధర్మం అంటే హిందువులది మాత్రమే కాదండి, అందరిది. అందరికీ శ్రేయస్సునిచ్చేదిదో అదే సనాతన ధర్మం అండి. మరి తప్పుదోవ పట్టించి ఇది హిందువులది అని చెప్పడం వల్లనే అది ఇంకా అడుక్కు వెళ్ళిపోతుంది. నేను కొన్ని విషయాలు చెప్పాక అది అవును కాదో మీరే చెప్తారు. అసలు ముందు అన్నింటికన్నా ముందు మన దేశం గురించి, మన దైవం గురించి మనకి తెలియదు. భారతదేశంలో పుట్టడమే గర్వకారణం అండి. వేరే ఈ మాటలు ఎందుకు? భారతదేశంలో జన్మించడం ఒక గొప్ప. అనిపిస్తే ఏంటో ఒక మాట అంటారు, మరలా పుట్టి మరలా మరణించి మరలా భారతదేశంలోనే పుట్టాలి. భారతదేశం అంత గొప్పది. విదేశీయులు ఎంతో మంది దండయాత్రలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇతర దేశాల నుంచి భారతదేశం గొప్పతనం తెలుసుకుని వచ్చిన వాళ్ళు మరింత మంది ఉన్నారు. కానీ వాళ్ళని మనం తెలుసుకోం. ఎందుకంటే ఇంటి పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదని ఒకనాడు. మనం భారతదేశంలోనే ఉంటున్నాం కనుక ఈ దేశం గొప్పతనం మనకు ఎవరికీ తెలియదు, అవసరం లేదు. బతికేస్తే చాలు. మిమ్మల్ని చేర్పించిన తల్లిదండ్రులకు కూడా కొంతమందికి, నేను ఎవరి గురించి విమర్శించినా అందరినీ అనుకోవద్దు, కొంతమందికి అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకే. తల్లిదండ్రులకు కూడా కావాల్సింది ఏంటి అంటే మార్కులు, ర్యాంకులు, అటుపైన ప్యాకేజ్, ఉద్యోగాలు. కొన్నాళ్ళు ఇక్కడ చేసి పెళ్లి చేసి యూఎస్లో అక్కడికో పంపేయడం. వీళ్ళేమో పురుడు వేయడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళడం, తల్లి తండ్రి ఎవరైతే వాళ్ళు. ఇదే పెద్ద జీవితం, చాలా గొప్ప జీవన విధానం అనుకుంటూ ఉన్నారు. డబ్బు మీద వ్యామోహం బాల్యం నుంచి, మాటలు వస్తున్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించేస్తే ఏమవుతుంది? ఈ మెదళ్లలో తుప్పు పట్టి భ్రష్టు చేసి పడేశారు పిల్లలందరినీ ఈ కాలంలో. వయసు వస్తే ఇంకా మాటలు వస్తుండగానే 5 ఏళ్ల ప్రాయంలోనే గుడిపుడి అడుగులు వేస్తూ మాట్లాడే రోజుల్లోనే పెద్ద ఏకం నువ్వు ఏమవుతావు, నా కారు కొంటావా అని ముందే అడగడం. వాడు మరి కారు కొనేంత పరిస్థితి, మరి పెద్ద ఏ కారు కొన్న గురించి అవసరమా? వాడికి కారు కొనాలి, డబ్బులు సంపాదించాలని భావాన్ని బాల్యం నుంచి, మాటలు రానప్పటి నుంచి వాళ్ళు చూపిస్తే భవిష్యత్తులో వాడు ఏమవుతాడు? కరప్ట్ అయిపోతాడు. చిన్న ఉద్యోగమే రావచ్చు, ఎవరి స్థాయికి తగ్గ వాళ్ళకి, ఎవరి బుద్ధికి సంబంధించిన చదువుకు వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది. కానీ దాన్ని పెడదోవ పట్టించి అక్రమంగా సంపాదించాలనే తపనతోటి బాల్యం నుంచి తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడుకునేటువంటి విషయాలు, ఆర్థిక సంబంధిత లావాదేవీలు, అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో లేదా కుటుంబీకులతో ఉండే సమస్యలన్నీ పిల్లల దగ్గర మాట్లాడడం, ఒక కుటుంబంలో ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత లేకపోవడం, ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం ఏ ఇంటా లేకపోవడం, మనస్పర్ధలు భార్యాభర్తలకి లేదా అత్తమామలతో మనస్పర్ధలు, ఇలాంటివన్నీ బాల్యం నుంచి బలంగా నాటుకుపోయినాయి పిల్లల మీద. వేళ మేము ఒక ఆస్ట్రాలజర్గా నేను చెప్పే మాట ఏంటంటే, నా దగ్గరికి వచ్చే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటున్నారు ఈ కాలంలో. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు కూడా, ఆడపిల్లలు మగవాళ్ళు కూడా, ఎందుకండి పెళ్ళిళ్ళు చేసుకుని 2 వారం రోజులు 10 రోజులు 3 నాళ్ళ ముచ్చట అయిపోయేలా ఉంది, గట్టిగా ఎలా ఒక ఏడాది సంసారం చేస్తామో కలిసి ఉంటామో లేదా తెలియటం లేదు. మనస్పర్ధలు, అపోహలు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అవగాహన లేకపోవడం, ఒక బాండింగ్ లేదు లైఫ్లో. ఎక్కడ ఎన్ని డివోర్స్ కేసులో ప్రతి చోట. అవసరమా బతుక్కింతేవన్నీ? ఆలోచిస్తే అర్థమవుతుంది. వీటన్నిటికీ కారణం ఇలాంటి వేదిక కొన్నేళ్ల క్రితం ఎక్కడ పెట్టి ఉండకపోవడమే, లేదా
ఆ సమయంలో వాళ్ళు దాన్ని అవగాహన చేసుకుని బతుకంటే ఏంటి, లైఫ్ మేనేజ్మెంట్ అనేది ఎవరికీ తెలియటం లేదు ఈ లోకం. కోర్సులు వివిధ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్ అని, హాస్పిటల్ మేనేజ్మెంట్ అని, ఫుడ్ మేనేజ్మెంట్ అని రకరకాల కోర్సులు ఉన్నాయి. కానీ లైఫ్ మేనేజ్మెంట్ అనేది కోర్సులు లేవండి. జీవితం అనేది నడుస్తూ ఒక రోజంతా ఒక పేజీ కింద జీవితంలో చరిత్రగా ఒక్కొక్క రోజు చరిత్ర. ఈవేళ రేపటికి చరిత్ర, నిన్న ఇవాళకి చరిత్ర. ప్రతిరోజు జరిగే అనుభవాలన్నీ కూడా మనం పోదు చేసుకుని, వ్యక్తిత్వాలు తెలుసుకుంటూ, మనస్సులను అర్థం చేసుకుంటూ, కుటుంబంలో ఉండే సభ్యులందరినీ కూడా అర్థం చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు జీవించడం అనేటటువంటి బాండింగ్ కరువైపోయింది. పోనీ విద్యార్థి దశలోనైనా కనీసం మేధస్సు, ఆలోచన, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ ఆలోచనలు ఉంటాయా అంటే, టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక పరికరం చేతిలోకి వచ్చి కూర్చుంది. ఇది ఒక్కటి చాలు మనుషుల్ని భ్రష్టు పట్టించేయడానికి. ఇది ఎంత చెడ్డతో అంత మంచిది. ప్రతి విషయము అంతే అండి. చెడు మంచి అనేది ఒక సర్కిల్ లాంటిది. ఈ చివరి నుంచి చూస్తే చెడు, ఇటు చివరికి వస్తే మంచి ఉంటుంది. ఇది ఎంతో అదే అంతే. దీన్ని సద్వినియోగం చేసుకుంటే దీని అంత గొప్పది లేదు. ఇది ఒక పెద్ద గురువు, ఇది ఒక పెద్ద అడ్వైజర్, ఇది ఒక పెద్ద టీచర్, మనకి అన్నిటినీ అందించేటటువంటిది. మన సౌకర్యం ఇక్కడ అంత ఎందుకండి, దీన్ని తిడుతూ ఉంటారు చాలామంది. నేను తిట్టట్లేదు, పొగుడుతున్నాం సెల్ ఫోన్ని. ఎందుకంటే ఈవేళ ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం అదే. అంతెందుకు నేను ఇక్కడ రావడానికి కారణం కూడా అదే. ఇది ఎంత మంచి చేస్తుంది మనకి, దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోతాం. అందరి చేతిలోని ఇది ఉండడం వలన దాని అనర్థాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు. సోషల్ మీడియాల్లోనూ, ఆ వాట్సాప్ల్లోనూ, ఇన్స్టాగ్రామ్స్లోనూ, ఫేస్బుక్లోనూ గంటలు చాటింగ్ చేస్తూ, గంటలు రీల్స్ చూస్తూ కూర్చుంటే ఎంత టైం వృధా అవుతోంది. ఒక పుస్తకం చదువుతున్నామా కనీసం? పాఠ్యాంశం కానిది. ఇది వరకు ఒక చందమామ చదివేవారు, ఒక బాలమిత్ర చదివేవారు, ఒక మ్యాగజైన్ చదివేవారు, ఒక పేపర్ చదివేవారు, ఒక ఇండియా టుడే చదివేవారు. ఎవరింటికైనా వెళ్ళినా అక్కడ టేబుల్ మీద కొన్ని బుక్స్ ఉండేవి. వెయిట్ చేయక్కర్ లేకుండా పుస్తకం చదువుతూ ఉండేవాళ్ళం. ఆఫీసుల్లో బుక్స్ ఉండేవి. ఏది బుక్ ఈవేళ? పుస్తకం ఏది? పాఠ్యాంశం తీయడానికే బద్ధకం మనకి. సిలబస్ చదువుకునే పుస్తకాలు కూడా తీయట్లేదు. అది నోట్ ప్యాడ్లు లేకపోతే ల్యాప్టాప్లో వచ్చాయి. అది తీయద్దని కాదు, ఒక జ్ఞానం బుక్ అంటే గురువు అండి. ఇలాంటివి ఎన్నో కోల్పోయాం మనం. వాటన్నిటిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం మనం చేయకపోతే మనం ఏమైపోతామో తెలియదు. తర్వాత తరం మాత్రం పాడైపోతుంది. పైగా ఇప్పుడు మీరు ఇప్పటిదాకా నడిచిన నడక వేరు, ఇప్పటి నుంచి నడవబోయే జీవన విధానం వేరు. అవునా కాదా? గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ఉద్యోగంలోకి వెళ్తారు. అంతా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్సే కదా అందరూ. అవునా? అదే ఒకవేళ ఒక సంవత్సరం తక్కువ వాళ్ళనే పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ 2-3 ఏళ్లలో అందరూ జీవితంలోకి ప్రవేశించిపోతూ ఉన్నారు. ఒక ఉద్యోగం, ఒక వివాహం వ్యవస్థ అంతా నడుస్తుంది ఇక్కడి నుంచి. అవునా కాదా? దాని గురించి ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్వం ఇలా ప్రత్యేకించి సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కారణం, ఒక రామాయణాన్ని, ఒక భారతాన్ని పాఠ్యాంశాల్లోనూ చెప్పేవారు. అందులో నీతి ఉండేది. మీ పాఠ్యాంశంలో, మీ సిలబస్లో మీకు ఎల్కేజీ దగ్గర నుంచి ఇప్పటిదాకా డిగ్రీ దాకా వచ్చిన దాంట్లో పురాణాలకి వాటికి సంబంధించిన కథలు ఎక్కడైనా వచ్చాయా అసలు? భారతదేశ చరిత్రలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ గురించి కానీ, నిజమైన స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ గురించి కానీ, భారతదేశం గురించి పోరాడిన వాళ్ళ గురించి కానీ, ఒక శివాజీ గురించి కానీ ఎక్కడ పాఠ్యాంశాలు ఉన్నాయండి? ఉంటే ఒకసారి ఉన్నాయని చెప్పండి, సంతోషిస్తాం. ఉన్నాయా? శివాజీ గురించి ఉందా? లేదు. ఒకవేళ ఉన్నా తీసేస్తారు పాఠ్యాంశం నుంచి. ఇవి చెప్పకే పాడైపోయాం మనం. రామాయణంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఒక కథ గురించి ఎక్కడైనా వచ్చిందంటే కనీసం? మహాభారతంలో కథలు ఉండేవి పూర్వం. ఒకవేళ ఉన్న వాటిని తీయించేసే ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, అలాగే కొంతమంది ఇందాక చెప్పినట్టుగా ప్రపంచంలో భారతదేశంలో ఉన్న సమస్యలకి ప్రధానమైన కారణం భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు కొంత పాడైపోతే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరింత పాడు చేసుకున్నాం మనం మన ధర్మాన్ని. పోగొట్టుకున్నది అప్పుడైతే పాడు చేసుకున్నది ఇప్పుడు. నిజంగా ఆలోచిస్తే పరాయివాడు పాలించి ఎప్పుడు పోగొట్టుకున్న దాని గట్టిగా కన్నా మన దేశీయులు పాలిస్తున్నప్పుడు పాడు చేసుకుంటుంది ఎక్కువేమో అనిపిస్తుంది ఆలోచిస్తే. సనాతన ధర్మం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సనాతన ధర్మ? డెఫినేషన్ ఏంటంటే సనాతన ధర్మానికి సర్వమానవ శ్రేయస్సు కోరుకునేది సనాతన ధర్మం అండి. సనాతన ధర్మంకి అర్థం ఏంటి? సర్వమానవ శ్రేయస్సు
కోరుకునేదే సనాతన ధర్మం. ఇదే సనాతన ధర్మం. ధర్మం అంటే ఏంటి అసలు? సనాతనము ధర్మము రెండు పదాలు నిజానికి. సనాతనం అంటే ఎప్పటిదో పాతదని అర్థం కాదండి. సనాతనం అనే దానికి అర్థం సత్యం అని అర్థం, శాశ్వతం అని అర్థం. సనాతనం అనే పదానికి అర్థం ఏంటి? శాశ్వతం, సత్యం. నిజానికి రెండు వేరు కాదు, సత్యమే శాశ్వతం ఎప్పటికైనా. ధర్మం అంటే ఎంత కాలం గడిచినా చెక్కు చెదరని రూల్ ఏదైతే ఉంటుందో అది ధర్మం. ఒక రూల్ ఉంటుంది, దాని అమెండ్మెంట్స్ వస్తాయి తర్వాత మళ్ళా. కానీ ఇక్కడ అలా కాదు. ఉదాహరణకి ఒక సైన్స్ తీసుకుంటే ఒక డ్రగ్ కనిపెడతాడు. అమెరికా వాడు ఒక డ్రగ్ కనిపెట్టిన డ్రగ్ అది ఒక నొప్పులు తగ్గించే ఔషధం, ఒక డైక్లోఫెనాక్ అనే మందును కనిపెట్టారు విదేశీయులు. అది ఒళ్ళో ఉన్న నొప్పులు తగ్గించేటటువంటి దానికోసం కనిపెట్టారు. తర్వాత దాన్ని మళ్ళీ అదే సైన్స్ తిరిగేది వాడుతూ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని దానికి బ్యాన్ చేసేసింది గవర్నమెంట్. ఆధునికత ఇది. సనాతన ధర్మం అలా కాదు. ఒక్కటి మానవుడికి ఏది శ్రేయస్సు, దీనివల్ల గుండె జబ్బులు వస్తాయి, దీనివల్ల సమస్యలు వస్తాయని ఏ సైన్స్ అయితే డ్రగ్ కనిపెట్టిందో అదే సైన్స్ దాన్ని హానికరమైన వస్తువుగా చెప్పింది. హరిఓం. అందుకని అలా కాకుండా ఏది ఎప్పటికీ అందరికీ శాశ్వతమైన సత్యాన్ని, ఆలోచనని, ఆరోగ్యాన్ని ఇస్తుందో అది మారనిది ఏదైతే ఉందో అది ధర్మం. ఆ మారని ధర్మం పేరే ఏ ధర్మం? సనాతన ధర్మం. ఉదాహరణ, అది ఎంత పాతదైనప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుందండి. తూర్పున సూర్యుడు ఉదయించును. ఇది ఎప్పటి నుంచి ఉదయిస్తున్నాడు? ఇక్కడ చూడండి. ఎప్పటి నుంచి ఉదయిస్తున్నాడమ్మా సూర్యుడు? తూర్పున. పాతబడిపోయాడా సూర్యుడు? సనాతన ధర్మం సూర్యుడు తూర్పున ఉదయించును చెప్పు. ధర్మం ఇప్పుడు నదులు ప్రవహిస్తాయి. ఎక్కడి నుంచి? ఎప్పటి నుంచి ప్రవహిస్తున్నాయి? గంగా తరతరాల నుంచి ప్రవహిస్తున్నాయి. పాతబడిపోయాయా? ప్రకృతిలో సనాతన ధర్మం అనే విషయం మీద ఆధునికత ఎప్పటికైనా దాన్ని ఒప్పుకోవాల్సిందే, అపజయాన్ని. కారణం ఏంటి అంటే ఈవేళ సత్యం రేపు అసత్యం అవుతుంది. కానీ సనాతన ధర్మంలో సత్యమునకు మార్పు లేదు. అది సనాతనం అంటే. అది నిత్య నూతనం. పాడైపోయాడా? వెలుగు తగ్గిపోయిందా సూర్యుడికి ఇన్ని రోజులు బట్టి వస్తుంటే? తగ్గిపోయాడమ్మా సూర్యుడు? ఆ బలం, ఆ సత్యం ఏదైతే ఉందో ఆ ధర్మం. ఈ జీవన విధానంలో మనకి ధర్మాన్ని బోధించేయడానికి మన ధర్మంలో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. శృతులు, స్మృతులు, పురాణములు. ఏంటవి? శృతులు, స్మృతులు, పురాణములు. శృతులు అంటే వేదములు. సరే, వేదములు అందరికీ సంబంధించినవా కాదా? ఇప్పుడు ఇక్కడ చర్చ కాదు. శృతులు, స్మృతి. స్మృతులు శృతి చెప్పిన దాన్ని ఆచరణ పథంలో నడిపించేటటువంటి స్మృతులు ఎన్నో ఉన్నాయి. ఆ స్మృతి ధర్మములన్నీ ఆచరణాత్మకంగా ఉండి ధర్మాన్ని బోధించేవన్నీ స్మృతులు. అటుపైన పురాణములు, 18 పురాణములు, మహాపురాణములు, 18 ఉపపురాణములు ఇచ్చారు మనకి. ఈ వేదాల్లో ఏం చెప్పారో అవే పురాణాల్లో కూడా చెప్పబడ్డాయి. కానీ వేదం సంస్కృతంలో ఉంటుంది కనుక పురాణాలని శ్లోక సాహిత్యంలోకి ప్రజలందరికీ అనుకూలంగా అర్థమయ్యేలాగా రచించారు వేదవ్యాస మహర్షి. అందుకని వేదానికి పురాణాలకి భేదం లేదు, రెండు ఒకటే. పురాణాలు చదివితే వేదం అర్థమైనట్టే. ఈ వేదంలో పురాణాల్లో వాటిలో ఏం చెప్పబడ్డాయి అంటే మనం ఎలా బ్రతకాలి. ఇతిహాసములు 4వది. ఇతిహాసములు కూడా ఉన్నాయి. ఈ ఇతిహాసాల్లో, పురాణాల్లో, వేదాల్లో ఏం చెప్పారంటే మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన భవిష్యత్తు ఏంటి, ఆధ్యాత్మికత ఎలా పొందాలి, ఎలా తరించాలి, కోరికలు ఎలా తీర్చుకోవాలి, ఎలా సుఖపడాలి, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఏమున్నాయి? సనాతన ధర్మం అంటే కేవలం జపం చేసుకునే వాళ్ళకి, తపం చేసుకునే వాళ్ళకి అని అర్థం కాదు. ఎంత కూడా పిల్లల దగ్గర నుంచి, మాటలు రాని వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఇంకా మాటలు రాకుండా మొదలుపెట్టే వయసు అంటే 3 ఏళ్ల ప్రాయం దగ్గర నుంచి వార్ధక్యం వచ్చేదాకా కూడా తెలుసుకోవాల్సిన ధర్మాలు ఇవన్నీ. బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆధ్యాత్మికత విషయాలనే దాన్ని ఈ ఛాందసవాదులకేనే దాంతో పక్కకు తోసేశారు. అలా పక్కకు తోసేయడం వల్ల మనందరం చాలా కోల్పోయాం ఇప్పటికే. స్పిరిచువాలిటీ అంటే బియాండ్ ద లైఫ్ కాదండి, బిలాంగ్స్ టు ద లైఫ్. స్పిరిచువాలిటీ అనేది బతకడం కోసం,
ఎలా బ్రతకాలో చెప్పడం కోసం బాగా ఆలోచించి పరిశీలిద్దాం ఒకసారి. రామకృష్ణ పరమహంస ఒక మాట అంట. రామకృష్ణ పరమహంస తెలుసు కదా, తెలుసమ్మా అందరికీ? ఆయన ఎవరో తెలియాలంటే మళ్ళీ ఇంకో సమయం, తెలుసంటే సంతోషం. రామకృష్ణ పరమహంస తెలుసు కదా. ఆయన భారతీయత అనే దాని గురించి నిర్వచనం చెప్తూ, భారతీయత అంటే ఏంటిట అంటే, భారతీయత అంటే ఏం కాదయ్యా, కళలు, విజ్ఞానం, తత్వశాస్త్రం, ఈ మూడు పట్టుకోచాలు. భారతదేశం అంటే కళలు, విజ్ఞానం, తత్వశాస్త్రం, ఆర్ట్స్, సైన్స్ అండ్ ఫిలాసఫీ, ఈ మూడు భారతదేశంలో ఎక్కడి నుంచో తెచ్చుకుని నేర్చుకోవాల్సిన పని లేదయ్యా. ఇవి కాణాచి భారతదేశం ఈ మూడింటికి. ఈ మూడు కనుక భారతదేశంలో ఉన్న వాళ్ళు ఈ మూడింటి గురించి తెలియని వాడు ఉంటే వాడు భారతీయుడే కాదన్నాడు. ఆ భారతీయత అంటే ఇందులో ఉదాహరణ మీకు ఒకటి చెప్తాను. మన దేశం గురించి ప్రారంభించుకున్నాం కనుక భారతదేశం ఎన్ని విషయాల్లో గొప్పదో మనకి తెలియక పోగొట్టుకున్న సంపదలు చాలా ఉన్నాయి. మహమ్మదీయులు భారతదేశం మీద గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్ల పట్ల దండెత్తి కొన్ని వందల సార్లు భారతదేశం మీద ఉన్నటువంటి హైందవ సనాతన ధర్మానికి సంబంధించిన విగ్రహాలని, ఆలయాల్ని ధ్వంసం చేసి ఉన్నారు. ఇది మాత్రం పాఠ్యాంశాల్లో చెప్పారా మీకు ఎప్పుడైనా? భయంకరమైన దండయాత్రలు చేశారు వాళ్ళు. నేను అనేది అదే, నేను మతం, ఆ మతం బాగుండాలి, నా మతం బాగుండాలి, నా మతమే ఉండాలి అనేటటువంటి రాక్షసత్వం బాగా ప్రబలిపోయి అది ఇతర మతముల మీద విషాన్ని చిమ్మింది. మతము తప్పు అంటలేదు నేను ఇక్కడ, నా మతమే ఉండాలి అనేటటువంటి ప్రవర్తన తప్పు. అందులో భాగంగా మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, అన్ని మతాలకి మేలు చేసే సనాతన ధర్మాన్ని, దేవాలయాల్ని ధ్వంసం చేశారు. ఒక ఆర్కిటెక్చర్ విషయానికి తీసుకుంటే ప్రపంచంలో పోటీ పడలేనంత గొప్ప భారతదేశం ఉంది, విశ్వగురు భారతదేశం అంటే. మీరు హంపి వెళ్ళారా ఎప్పుడైనా? కర్ణాటక హంపి విజయనగరం తెలుసు కదా, హంపి ఊరు తెలుసు కదమ్మా. అక్కడ విజయనగర సామ్రాజ్యంలో ఒక ఆలయాన్ని ఆ తురుష్కులు చాలా పోగొట్టగా, చాలా కొట్టివేయబడగా, ధ్వంసం చేయగా మిగిలిన కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. ఏడుపుస్తుంది చూస్తే హంపి వెళ్తే. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని ధ్వంసం చేసి ఒక మండపం ఉందండి. ఆ మండపంలో స్తంభాలు ఉంటాయి, 7 స్తంభాలు, మధ్యలో ఒక స్తంభం ఉంటుంది, దాని చుట్టూ చిన్న స్తంభాలు 7 ఉంటాయి. ఆ 7 స్తంభాలు కూడా ఒకేలా ఉంటాయండి. ఒక మండపంలో ఉన్న 7 స్తంభాలు, ప్రధానంగా ఉన్నటువంటి స్తంభం అన్నీ ఒకేలా ఉంటాయి. మీరు ఒక పరికరంతో, దేన్నైనా ఒక లోహంతో కానీ, ఒక కట్టెతో కానీ ఒక్కొక్క స్తంభాన్ని టచ్ చేస్తే ఒక్కొక్క సౌండ్ వస్తుంది. అది సప్తస్వరములు వచ్చేలాగా నిర్మాణం చేశారు దాన్ని. స రి గ మ ప ద ని అనే అక్షరాలు స్పష్టంగా పలికేట సౌండ్, ఆ నోట్ ఏది ఉందో అది వస్తుంది అక్కడ. ఎవరు కట్టగలరు అలాగా? ఇది ఆధునికత పెరిగిన తర్వాత, హైడ్రాసు లేకపోతే ఈ రకరకాల కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కట్టబడినవి కావు. అసలు 150 టన్నుల ఒక రాయిని 1200 అడుగులు ఎత్తు ఎత్తాలంటే ఏ పరికరం కావాలండి? ఏ ఉండాలండి? తంజావూరు వెళ్ళి చూడండి ఒకసారి, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి చూడండి ఒకసారి. అవి ఎంతెంత బరువైన రాళ్ళు, వాటిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు? ఈవేళ తీసుకెళ్ళడం సులభమే, టెక్నాలజీ వచ్చింది కనుక. 30 అంతస్తులు, 150 అంతస్తుల బిల్డింగ్లో కూడా కడుతున్నారు కనుక ఇప్పుడు సాధ్యమే అనుకోవచ్చు. కానీ ఈ పరికరములు ఏవి నేనాడు మన స్ట్రక్చర్ ఒకసారి చూస్తే, కన్స్ట్రక్షన్ కనుక చూసినట్టయితే అప్పుడు దాన్ని ఎలా వినియోగించారు, దాన్ని ఎలా నిర్మాణం చేశారు అర్థమవుతుంది. భయంకరమైనటువంటి వాస్తవాలని మరుగున పెట్టేసేయి మన పాఠ్యాంశాలు. మనకి మన భారతదేశం గొప్పతనాన్ని మొత్తం తుడిచిపెట్టేసి పరాయి వాళ్ళ పాలనే గొప్ప అనే భావన తీసుకొచ్చి మనం చూపించారు. ఇప్పుడు కూడా చెప్తుంది అదే, ఆధునికత 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 పేరుతో ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు. వెస్టర్నైజేషన్ తప్పండి, నేను మోడర్నైజ్ అవ్వద్దంటలా. మోడర్నైజ్ అవ్వండి విత్ ఇండియన్ ఎథిక్స్, భారతీయ సిద్ధాంతాలతో కలుపుకుని మీరు ఎంత మోడర్నైజ్ అయినా నష్టం లేదు. ఆ విలువలు, ఆ నీతి పోగొట్టుకుని వెస్టర్నైజ్ అయితే అది సమస్య. వాడిలా ఉండాలి ఎందుకు అనుకోవాలి మనం? మనలా ఉండకూడదా? ఒక పాశ్చాత్యుల్లాగే ఉండాలనుకోవాలా? 10 మంది ఉన్నప్పుడు నీవు నీలా ఉండాలనుకోవడం ఉత్తమా? 10 మందిలాగే ఉంటే ఒకడుగా 10 మందిలాగే ఉంటావు నువ్వు కూడా. 10 మందిలోనూ నువ్వు ఒకడివి. అలా ఉండాలి అంటే నీ గొప్పతనం, ప్రత్యేకత కావాలి. ఐ యాన్ ఇండియన్ స్పష్టంగా చెప్పగలగాలి. పాశ్చాత్యుల్లాగే నువ్వు ఉంటే నువ్వు పాశ్చాత్యుడిగా అవుతావు.
నువ్వు విదేశీయుడిలాగే ఉంటే నువ్వు విదేశీయుడిలాగే అనిపించుకుంటావు. నువ్వు ఇండియన్ అనిపించుకోవడానికి నీ దగ్గర ఆలాధారాలు ఏమైనా ఉన్నాయా? ఓ బొట్టెట్టుకున్నామా ఎప్పుడైనా? మా అమ్మగారే పెట్టుకుని, మా తల్లులే పెట్టుకుని, మేము ఎక్కడ పెట్టుకుంటాం అనే పరిస్థితి కూడా వచ్చింది. మా గురువు గారు ఒక మాట చెప్పారు, ఆయన ప్రసంగంలో చెప్పిన దాన్ని మీకు చెప్తున్నాగా నాకు భయం లేదు. ఈవేళ లవ్ జిహాదులు ఎక్కువైపోయి మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న విషయాలు అతి పెద్దది ఇది. ఒక అమ్మాయి అలాగే పాపం ఆ ట్రాప్లో పడి వేరే ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కలిసి ఎలాగోలాగా అమ్మాయిని తీసుకొద్దామని చాలా ప్రయత్నం చేసి వెళ్ళారు. ఇది గురువు గారు చెప్పిన మాటలన్నీ. ఆయన పెద్దవాళ్ళు వెళ్తే ఆ అమ్మాయి ఒక మాట అంది. అప్పటికే ఆమెను ఎలా మార్చాలో మతం అలా మార్చేశారు. మొహం కనపడకుండా, దుస్తులు కనపడకుండా ఎలా వాళ్ళ మతానికి సంబంధించిన స్థానంలో ఉంచాలో అలా ఉంచారు ఆమెను అక్కడ. మొత్తానికి ఏదో ఇస్తే ఇలా పైకెత్తి వస్త్రం పైకెత్తి మాట్లాడింది. ఏమ్మా పద్ధతి కాదు కదా ఇది, వ్యవస్థ అంతా పాడైపోతుంది, మీ అమ్మ నాన్న తిండి తిట్టలేదు, బాధ పెట్టుకున్నారు, బాధపడుతున్నారు, నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు అసలు పచ్చి మంచినీళ్ళు ముట్టలేదు నువ్వు వెళ్ళిన తర్వాత. మన ధర్మం ఏంటి, మన జీవితం ఏంటి, మన సనాతన ధర్మం హిందూ ధర్మం కదా, నువ్వు ఇలా చేయడం తప్పు కదమ్మా అని మొత్తానికి చెప్తే ఎలా అమ్మమంటారండి, ఎలా ఉండమంటారు? అసలు ఎప్పుడైనా మా అమ్మగాన కానీ నాకు ఎప్పుడైనా భారతదేశం గురించి, మన ధర్మం గురించి, దైవం గురించి ఎప్పుడైనా చెప్పారా? కృష్ణుడు అంటే ఏంటి, రాముడు అంటే ఏంటి చెప్పారా? మా అమ్మ నాన్న నాకు ఎప్పుడు చెప్పలేదు. బొట్టు పెట్టుకోవడం గురించి చెప్పలేదు, ఆవిడే పెట్టుకోలేదు ఎప్పుడును. మా ఇంట్లో ఏదైనా మా అమ్మ నాన్న తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఎప్పుడు ఏదో సమస్యలు సృష్టిస్తూనే ఉండేవారు. వాళ్ళిద్దరైనా కాస్త బాగున్నారా అంటే పోనీ మా అమ్మ మా అమ్మమ్మ మా నాన్నమ్మ వచ్చిందంటే ఆవిడతో మా అమ్మ గొడవ అయిపోతూ ఉండేది. కోడళ్ళకి అత్తగారికి గొడవలు, ఇవన్నీ పిల్లల దృష్టిలో పడ్డాయి. ఇందాక చెప్పిన ఇవన్నీ ఇందుకే, పిల్లల మనసులు చెదిరిపోతాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి బలంగా ఉంటేనే. ఆ అమ్మాయి చెప్పింది, అసలు ఎలా నమ్మమంటారు, ఒక మన దేశానికి, మన గ్రంథానికి, మన మతానికి సంబంధించిన గ్రంథం ఏదైనా నాకు చెప్పారా? భగవద్గీత అంటే ఇది, రామాయణం అంటే తెలియదు ఎప్పుడు, కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళు 5 పూట్ల ఎలా నమస్కారం చేయాలో చెప్పారు, వాళ్ళ పద్ధతులు ఎలా జీవించాలో చెప్పారు, వాళ్ళ దృష్టిలో భగవంతుడు అంటే ఏంటో చెప్పారు. తప్పెవరిది ఇప్పుడు? ఈ నిశ్శబ్దానికి అర్థం ఏంటి? తల్లిదండ్రులు కదమ్మా. తన పిల్లల్ని ర్యాంకులోనూ శాలరీలోనూ గొప్పగా చూడాలనుకున్నారు తప్ప ధర్మంలోనూ క్యారెక్టర్లోనూ గొప్పగా చూడాలని అనుకోలేదు. ఇవి బాగుంటే చాలు. క్యారెక్టర్ లేకపోతే ఏమో సమాజం, ఇప్పుడు గుర్తొచ్చింది సమాజం వాళ్ళకి. ఆమె అలా వెళ్ళిపోయిన తర్వాత చీకొడుతుంటే సమాజం ఇప్పుడు గుర్తొచ్చింది. చేతులు కాలిన తర్వాత ఉపయోగం. అందుకనే ఈ వేదిక గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మన ధర్మం నిలబడాలంటే మనం జీవన విధానం అంతా ఎలా బ్రతకాలో తెలుసుకోగలగాలి. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు పునస్కారాలు బొట్లు మాత్రమే కాదండి, ఒక సూపర్ సైన్స్. జడ వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, స్త్రీ పెట్టుకునే ఆభరణాలన్నీ సైన్సే. అద్భుతమైన విషయాలు చెప్పే గ్రంథాలు. ఆడపిల్లలకి పెళ్ళవ్వక ముందు వరకు వేరే విషయాలు, పెళ్ళయిన తర్వాత ఆభరణాలు యాడ్ అవుతాయి. అవునా కాదు? ఏమవుతాయమ్మా? మంగళసూత్రం ఒకటి వస్తుంది. ఒక ఆవిడ హాస్యాస్పదంగా చెప్పిన మాట, మా ఆయన చల్లగా ఉండాలని మంగళసూత్రం మెక్కులు ఫ్రిడ్జ్లో పెట్టింది. మంగళసూత్రం కూడా తీసేసి గోడకి మెకులకి తగిలిస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యమో! ఎప్పుడు తీస్తారు మంగళసూత్రం? ఓ పెద్దవాళ్ళని అమ్మల్ని అడిగితే చెప్తారు, భర్త జీవించి ఉండగా మంగళసూత్రం తీరు. మాంగళ్య తంతునా జీవన మమ జీవన హేతున ఇవి నా జీవన హేతువుగా చెప్పబడతా. కంఠే భద్రామి అని చెప్పాక ఇక మళ్ళా తీయరు దాన్ని. కానీ మంగళసూత్రం కూడా తీసి మేకెట్టే పరిస్థితి వచ్చింది. చుట్లు పెట్టుకోవడం, మెట్టెలు ధరిస్తారు వేళ్ళకి. ఇవన్నీ కూడా అద్భుతమైన సైన్స్ మనలో. నాడీ స్పందనకి సంబంధించినవి, గర్భానికి సంబంధించిన నాడులు స్త్రీకి వేళ్లలో ఉంటాయి. అది ప్రసవ సమయంలో వదులు చేసి సుఖప్రసవం అవ్వడానికి సంబంధించినటువంటి నాడుల్ని ఈ వేళ్ల మధ్య నొక్కి పెట్టి ఉంచేలాగా మెట్టెలు పెడతారు వెండితోటి, ఒక మంచి ధాతువుతోటి. వెండి బంగారం ఇవి గొప్ప ధాతువులు. అలా పెట్టినప్పుడు అది కూడా పెళ్ళి అయిన తర్వాతే పెడతారు, పెళ్లికి ముందు పెట్టరుగా. ఎందుకని? అంతకుముందు సంతానం గురించి అవసరం లేదు. పెళ్ళి అయిన తర్వాత ఆమె సంతానం కంటుంది కనుక, పిల్లల్ని కంటుంది కనుక అందుకోసం పెడతారు. అంటే అప్పటి నుంచి అవన్నీ పెట్టడం అనేది, మెట్టెలు తీసేసి, మంగళసూత్రం తీసేసి, బొట్టు తీసేసి, జడ తీసేసి, విరబోసుకుని కొన్ని ముఖాలు వాడిపోతున్నాయనే విషయం తెలుస్తోంది.
జుట్టు విరబూసుకోవడం మంచిది కాదమ్మా, అది గొప్ప దోషం. అందుకని ఇలా ఉండడం మన సాంప్రదాయం కాదు. ఇలా ఉంటే పాశ్చాత్యుడికి మనకి తేడా లేదు. వాడిలా మనం ఎందుకు ఉండాలి? ఇందాక అది చెప్పాను, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంతే కదా, వాడిలా ఉండాలి మనం ఎందుకు అనుకోవాలమ్మా? మనలా ఉందాం, జడేసుకోండి, ప్రత్యేకంగా ఉంటారు మీరు, క్యూట్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చక్కగా ఉంటారు, లక్షణంగా ఉంటారు, చూడాలనిపించేలా ఉంటారు. జడేసుకోండి అమ్మా, చిన్న విషయం కాదు కదా ఇది. బొట్టు పెట్టుకోవడం, జడ వేసుకోవడం అనేది నాగరికత. బట్టలు వేసుకోకపోవడం అనాగరికం. బట్టలు వేసుకోవడం, జడ వేసుకోవడాలనే నాగరికత. ఇప్పుకు తిరగడాలనే అనాగరిక లక్షణాలే. ఇంకేంటి? సివిలైజేషన్ అనేది, ఒక సంస్కృతి ఎలా పరిరక్షింపబడుతుంది మనం చేయకపోతే? హీరోయిన్ విప్పు తిరిగింది చుట్టూ మనం విప్పు తిరగాల? ఆవిడ చుట్టూ విప్పుకుని తిరిగితే ఆవిడలా మనం హీరోయినా? మనం హీరోయినా చెప్పండి? మనలా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఆనందంగా ఉంటాం మనలా ఉంటే. వాళ్ళలాగే ఉంటాం. వాడు ఏడుస్తున్నాడో, వాడు దుర్భౌభాగ్యపు కష్టాలని ఆలోచనలు మనకెందుకు? ఆ రూపం మనకెందుకు? మన రూపానికి తగ్గట్టుగా మన మనస్సును అందంగా ఉంచుకుంటే ముఖం అందంగా ఉంటుంది. ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఆనందంగా ఉంటే, మనకున్న సబ్జెక్టును చదువుకుంటూ, మన ఉద్యోగం చేసుకుంటూ, లేదా మన చదువు చదువుకుంటూ, మన బంధాలని కాపాడుకుంటూ, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఈ బంధాలను మనం కాపాడుకుంటూ, ఆధ్యాత్మికతతో భగవంతుని పట్ల విశ్వాసం ఉంచుకుని చక్కగా చదువుకుంటూ, తర్వాత మంచి ఉద్యోగం పొంది ఆనందంగా సాంసారిక జీవితాల్లో సుఖాలన్నీ అనుభవించి చాలు. ఇంతకన్నా కావాలా? ఇంకైనా కావాలండి? అన్నీ అందులో ఉన్నాయి. ఆ ఐహిక సుఖాలన్నీ, కారు, లగ్జరీ లైఫ్ గడపండి, మీ ఇష్టం. మన సనాతన ధర్మంలో బ్రతుకు కష్టపడుతూ బ్రతుకు, భగవంతుడి ముందు కూర్చో, ఉపవాసం మాత్రమే చెయ్యి, లేకపోతే ఇలా ఉండు అని చెప్పదండి. ధర్మ అర్థ కామ మోక్ష, ఈ కాన్సెప్ట్ ఏ మతానికి లేదండి, హిందూ ధర్మానికి తప్ప. ధర్మార్థ కామ మోక్ష కాన్సెప్ట్ ఋషులు మనకి ఎందుకు ఇచ్చారంటే, మనం ఏమీ కష్టపెట్టాలని లేదు. అన్ని కోణాల్లోనూ మన లగ్జరీ లైఫ్ మీ ఇష్టం, ఐచ్ఛికం, మీరు ఎంచుకోండి ఎలా కావాలనుకుంటారు లాగా. కానీ ఒక్కటే ఇచ్చారు, ధర్మం అనే జల్లెడ పెట్టారు. ఆ ధర్మాన్ని పట్టుకు వదలకుండా మీరు ఎన్ని సుఖాలు అనుభవించినా నో ప్రాబ్లం. అది చెప్పి ధర్మం అనే మొదలు లేకపోతే, జీవనం అనే వృక్షానికి ధర్మం అనే మొదలు లేకపోతే కోరికలు అనే కొమ్మలు ఉండవు. కోరికలు అనే కొమ్మలకి ఏది మూలం? ఒక వృక్షానికి, కొమ్మలకి, పళ్ళకి, పుష్పాలకి, అన్నిటికీ దేనికి మూలం? వృక్షంలో ఏది మూలమమ్మా? మొదలు కదా. ఆ మూలం ఏదైతే ఉందో, ఆ మూలం కనుక సరిగ్గా లేకపోతే ఈ పుష్పాలు ఫలించదు, పుష్పించదు. జీవితం కూడా ధర్మం అనే మూలం మరిచిపోతే అది శోభించదు, సుఖపడలేం. ధర్మం లేకుండా వచ్చే సుఖాలన్నీ కష్టాలే, భయంతో చేసేవే. ఆలోచించండి, ఇల్లీగల్స్ అన్ని భయంకరమైనవే, భయపెట్టేవే, అవునా కాదా? చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ప్రవర్తించిన ప్రతి పని ఒక కష్టాన్నో, ఒక అపప్రదనో, ఒక సమస్యను తెచ్చిపెట్టేదే. కానీ క్షణిక తాత్కాలిక సుఖాల వెంట పడుతూ ఆ తాత్కాలిక ఇంద్రియ ఆనందం కోసమని శాశ్వత జీవితాన్ని నష్టపరుచుకుని అపప్రద పాలైపోయి, అనారోగ్యాలు పాలైపోయి, అపకీర్తి పాలైపోవడం అవసరమా? కొంచెం క్షణం ఓర్చుకోవడం, లిప్త కాలం ఓర్చుకోలేక, ఇంద్రియాలను వశపరుచుకోలేక, సెంట్రల్ జైలుకి వెళ్తే తెలుస్తుందండి. క్షణికావేశాన్ని ఆపుకోలేక లిప్తలో ఒక సెకండ్లో జరిగిన తప్పులు 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని అడిగితే తెలుస్తుంది సెకండ్ విలువ ఎంతో. కోపాన్ని అణుచుకోలేకపోవడం ఎంత కష్టాన్ని తెచ్చిపెడుతుందో జైలు జీవితం అనుభవిస్తున్నామని అడిగితే చెప్తాడు బాగా. యాక్సిడెంట్లన్నీ జరగకూడనవన్నీ ఆ లిప్తపాటులో జరుగుతాయి. కాసేపు నిగ్రహించుకోండి మనసుని, అదే చెప్తుంది ధర్మం. అది ధర్మార్థ కామ మోక్ష కాన్సెప్ట్. అర్థ కామ ఉన్నాయి, ఇవి డబ్బులు కావాలి, కామ కోరికలు తీర్చుకో. కానీ ధర్మ ఇది వదిలిపెట్టేవంటే చెట్టు మొత్తం పడిపోతుంది. దీన్ని వదిలిపెట్టి ఆర్థికమా అర్థ కామ వైపు వెళ్ళేవంటే ఇందాక చెప్పినటువంటి క్షణికావేశానికి లోనవుతావు. నీ ఇంద్రియాలని మాట వినవు, నీ ఇంద్రియముల్ని మాట వినవు. ఇంద్రియముల మీద అద్భుతమైన విషయాన్ని ఇచ్చిన ధర్మం సనాతన ధర్మం అండి. ఏ మతం ఇంద్రియాల గురించి చెప్పలేదు. నీ మనస్సు అంటే ఏంటి, నీ కన్ను అంటే ఏంటి, నీ ముక్కు అంటే ఏంటి, నీ చెవి ఏంటి, నీ చర్మం ఏంటి, ఏది చెప్పలేదండి. సూపర్ సైన్స్ ఇచ్చింది మన ధర్మం మనకి. ఈ ఇంద్రియాలు, పంచేంద్రియాలు నిన్ను వశం చేసుకుంటాయి, నీ మనస్సును ఆడిస్తాయి. ఒక్క మాట భయంకరంగా ఆడిస్తాయి.
ఆ ఆకలేస్తుంది, ఆకలికి నువ్వు ఏముంటే తినేయాలనుకుంటావు. ఇది రుచా పచ్చా, తినచ్చా తినకూడదు, అశుచా, అర్థం కాదు. ఆకలి అటువంటిది. అని ఆకలి గురించి చదువు, అధ్యయనం చేయి ఆకలి గురించి. చూడకూడదన్న విషయం మీద కన్ను ఎక్కువ వెళ్తుంది, అవునా కాదా? పైగా చూడొద్దు అంటే ఏముందో చూడడం కోసం ముందే తాపత్రయం, మూత తీసి చూడడమే. ఆ గిన్నెలో వస్తువు పెట్టాను తీకమ్మా అని ఎవరైనా చెప్పారంటే ముందు అదే తీస్తాడు వీళ్ళు. అక్కడికి ఏముందో చూడాలి అంటే కన్నుకి ఏది వద్దని చెప్పో అది చేసే లక్షణం, ఏది చూడొద్దని చెప్పో దాన్ని చూసే లక్షణం కంటికి. ఈ మాటలు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు, వినకూడదమ్మా అంటే ముందు పక్కకి వెళ్ళి గోడ దగ్గర నుంచి కిటికీ దగ్గర నుంచే వింటాడు, ఏం జరుగుతుందో విందాం చూద్దాం. వద్దన్న ప్రతీది చేసే పని ఇంద్రియాలకు ఉందా లేదా? సో ఇంద్రియాలు కన్నుకి, ముక్కుకి, చెవికి ఇవి స్వతంత్రత ఉందా? వీటి నడిపించే ఒక రూలర్ ఒకటి ఉంది. ఏంటి ఆ రూల్ చేసేది? మనస్సు. బ్రెయిన్ అనేది కూడా కాదు. బ్రెయిన్కి కూడా సంకేతం ఎక్కడి నుంచి వెళ్తుంది? బ్రెయిన్కి ఇన్పుట్ ఎక్కడి నుంచి అంటే మనస్సు. దానికి ఏమి ఇంద్రియం కాదు, తెలియదు. అది కూడా జడమే అనుకోండి, వేరే విషయం. మనస్సు కూడా జడమైందే. కానీ ఆ మనస్సు అనేది స్టోర్ చేసుకుంటుంది. కాజా తిన్నారనుకోండి, కాకినాడ కాజా తిన్నారా ఎప్పుడైనా? కాకినాడ కాజా తినలేదమ్మా? తిన్నారు కదా, తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా, పాకం అది ఉంటుంది దాంట్లో. తిన్నాక ఆ రుచి మర్చిపోయారు మీరు. నాలుక దాటితే నరకానికే అంటారు. నాలుక దాటిన తర్వాత మర్చిపోతాం, కడుపు నిండిపోతుంది, అయిపోయింది. కానీ మళ్ళా మీరు ఎప్పుడైనా ఆ మాట చెప్పేసరికి నోరు ఊరుతుంది. ఈ స్టోర్ చేసుకున్నదే మనస్సు. నాలుకకి రుచి అప్పటికప్పుడే తెలుస్తుంది, తినేటప్పుడే. తినేసిన తర్వాత దానికి మళ్ళా నోరు ఊరించే శక్తి నాలుకకి లేదు. ఊరింది అంటే దానికి కారణం ఏంటి? అది ఎలా ఉంటుందో మళ్ళా ఒకసారి స్మృతికి తీసుకొచ్చి నేను నాలుకకి చూపించింది. ఒకసారి అబ్బా అంటాం ఒకసారి. ప్రతి ఇంద్రియము ఇంతే, స్వతంత్రత లేవు ఇంద్రియాలకి. కానీ మనసు స్టోర్ చేసుకుంటుంది విషయాన్ని. ఒక విషయం గుర్తుపెట్టుకుంటుంది. కంటితో చూసిన దాన్ని స్టోర్ చేసుకుంటుంది, నాలుకతో తిన్నదాన్ని, రుచి చూసిన దాన్ని స్టోర్ చేసుకుంటుంది, విన్నదాన్ని, అన్నదాన్ని, తిన్నదాన్ని, ప్రతిదీ స్టోర్ చేసుకుంటుంది. ఈ ఇంద్రియాల గురించి ఇంత వివరణ ఏ మతం చెప్పలేదండి. సో దీన్ని జయించకపోతే నువ్వు కష్టాల పాలైపోతావు, అపకీర్తి పాలైపోతావు. కోరికలన్నీ అలానే వద్దనలా. ఏమంది? ధర్మ అర్థ అనుభవించు. ఏది వదిలేమన్నారు నిన్ను? తిను, తిరుగు, హాయిగా తిను, ఆనందంగా తిను, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఆరోగ్యమే ప్రధానం. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. నువ్వు ఏ పని చేయాలన్నా, ధర్మంగా ఉండాలన్నా, గడించాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, గొప్ప పేరు తెచ్చుకోవాలన్నా సాధించాల్సిందేంటి? ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తే చిన్నప్పుడు మాకు నీలం రంగు సిరాతో గోడ మీద రాసేవారు చిన్నప్పుడు స్కూల్లో. ఆరోగ్యమే మహాభాగ్యం ఇవన్నీ ఉండి వెళ్ళేప్పుడు వచ్చాడే దిక్కుమాని రోజు ఏం చదువుతాం ఇది అనుకునేవాళ్ళం. కరోనా వచ్చినప్పుడు బాగా అర్థమైంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఏంటో. అవి గోడల మీద రాస్తే నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం ఆరోగ్యం అంటే. కానీ ఇప్పుడు ఒక అవసరం వస్తుంది, అవసరం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అవసరం రానంతసేపు దానికి విలువ లేనిగానే ఉంటుంది. ధర్మం 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 అని చెప్తున్నంతసేపు, ధర్మం విలువ మనకి ఇంకా తెలియనంతసేపు అది అన్నెసరీ వస్తువుగానే ఉండిపోతుంది. కానీ ఒక్కసారి ధర్మం విలువ అవసరమైనప్పుడు ఎంత కష్టమో దాన్ని సంపాదించడం. ధర్మం అంటే ఏంటండి? తల్లిదండ్రులను పూజించు, గురువులను పూజించు. ఈ కాలేజీలు మూడింటికి నమస్కారం పెట్టాలి ముందు పిల్లల్ని పంపించినందుకు ఇక్కడికి. ఈరోజు పెద్ద పెద్ద కళాశాలల్లోనూ, కార్పొరేట్ కళాశాలల్లో గురువు గారిని గౌరవిస్తున్నారు నేను అనుకోను. ఒక టీచర్ని, ఒక అధ్యాపకుల్ని గౌరవిస్తున్న లక్షణాలు కనపట్టలేదు పిల్లల్లో ఎక్కడ. కొంతమంది ఉంటారు, నేను ఇందాక చెప్పిన మొట్టమొదటి ఎవరినైనా విమర్శిస్తే ఆ విమర్శ అందరినీ కాదు, ఉండే కొంతమందిని అని. అలాగే పిల్లల్లో గురువు అంటే దైవభావం ఉన్న వాళ్ళు ఉండొచ్చు కొంతమంది, కానీ చాలామంది తిరస్కరిస్తున్నారు. పక్కకి వెళ్ళిన తర్వాత ఆయనకున్న ఏదో సమస్యనో లోపాన్నో కూడా గుర్తించి మాట్లాడుకుని హేళన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, నిక్నేములు పెట్టేవాళ్ళు ఉన్నారు, వేళాకోళం చేసేవాళ్ళు ఉన్నారు. నవ్వుకుంటున్నారు అంటే అర్థమవుతుంది, అవునా కాదా? గురువుని నవ్విస్తే, గురువుని ఏడిపిస్తే, లేదా గురువుని అవహేళన చేస్తే మనకేదైనా కీర్తి కిరీటం వస్తుందా? మార్కులు ఎక్కువ వేస్తారా? పతనమైపోతాం. గుర్తుపెట్టుకోండి. తల్లి ఎంతో, తండ్రి ఎంతో, గురువు అంతా. అదే చెప్పింది వేదం. మాతృదేవోభవ పితృదేవోభవ అంటే సరిపోతుందా? ఆచరించాలిగా. అది ఆచార్య దేవోభవ. గురువు అంటే దైవంతో సమానం అనే దాన్ని బాల్యం నుంచి బోధిస్తే ఒక ఆలోచన ఉంటుంది గురువు మీద, ఒక అవగాహన ఉంటుంది. అందుకని గురువు అనే శబ్దానికే అపకీర్తి తెచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ లోకంలో.
అంటే జీవిత పరమార్థం ఎవరికి మొత్తం మీద తెలియటం లేదండి. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, మార్కులు రాకపోతే కోపాలు, తినడం మానేడాలు, ఆత్మహత్యలు. ఇదా జీవితం అంటే? ఎంత కష్టమండి బ్రతకడం, ఎంత కష్టమండి బ్రతకడం. బ్రతకడానికి కావాలి గట్స్ ఉండాలి. బ్రతకాలంటే కష్టాలు తట్టుకుని నిలవడానికి ధైర్యం ఉండాలండి. చనిపోవడానికి పెద్ద విషయం ఏం కాదు. మార్కులా జీవితం అంటే? పిల్లలు తల్లులు చెప్పట్లేదు, తల్లిదండ్రులు చెప్పట్లేదు, అటుపక్క గురువులు బోధించకపోతే ఇంకెక్కడ చెప్తారు? మార్కులు కాదు జీవితం అంటే, నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ ఉందా లేదా? మీకు మార్కులు వేయకపోవడం వాళ్ళ దౌర్భాగ్యం. మీ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎందుకు వేయరు? ఆలోచించండి ఒకసారి. నువ్వు వెయ్యలేదు, ఇంకా కాలం అయిపోయిందా? జీవితం అయిపోయిందా అక్కడ? మార్కులతో కొలిస్తే చదువుని మార్కుతో కొలవకండి, చదువుని మార్కులతో కొలవకండి. దయచేసి పిల్లలకి చెప్తున్నమాట, మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి, ధార్మికంగా జీవించండి. జీవితం ఏం పరచిన తివాచి కాదండి కష్టాలు లేకుండా ఉండడానికి. ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. కష్టాలు పడాల్సి వస్తుంది అంటే శాపం కాదు ఇది. ఖచ్చితంగా ఎత్తుపల్లాలు ఉంటాయి జీవితంలో, కష్ట సుఖాలు ఉంటూనే ఉంటాయి. అలా ఉంటేనే మన జీవితం. అందుకే ఇవన్నీ కర్తవ్య బోధ చేశాడు అర్జునుడికి కృష్ణ భగవానుడు. ఎక్కడ చెప్పేయండి భగవద్గీత? యుద్ధరంగంలో. ఆయన ముసలాడు అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి చెప్పాడు అర్జునుడికి. మంచి యవ్వనంలో బలంగా ఉన్నప్పుడే కదా, యుద్ధం చేసే సమయంలో కదా చెప్తా. మరి జీవితంతో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నారు మీరు భగవద్గీత చెప్పక్కర్లేదా మీకు? ఇప్పుడు ఓడిపోతారు ఆ జీవితంలో. మార్కులతో ఓడిపోవచ్చు, మాటలతో ఓడిపోవచ్చు, జీవితంలో ఓడిపోకూడదండి. జీవితంలో నెగ్గండి, ఎక్కడ ఓడిపోయినా పర్వాలేదు. ఇంకా జీవితం చాలా విలువైంది. ఆ జీవితం నాకు చాలా ఇంపార్టెంట్. నా బ్రతుకులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆ జీవితమే కదా. ఈతి జీవంతమానందో నరంపరశ శతాదపి అంటుంది సీతమ్మ తల్లి. బతుకుంటే ఎంత జీవితంలో ఎప్పటికైనా ఆనందాన్ని 100 ఏళ్ళు గడిచిన తర్వాత ఆనందాన్ని పొందొచ్చు కదా అని సీతమ్మ తల్లి చెప్తుంది లంకలో. భారతదేశంలో మన ధర్మం గురించి చెప్పడానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, గ్రంథాలు చాలా ఉన్నాయండి. కాలిఫోర్నియాలో, యుఎస్ఏలో కాలిఫోర్నియాలో ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఆ విశ్వవిద్యాలయంలో వ్యక్తిత్వ వికాస తరగతులకు సంబంధించినటువంటి క్లాసెస్ చెప్తూ ఒక 3 మతాలకు సంబంధించిన గ్రంథాలను తీసుకున్నారు. అందులో ఆ పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ తరగతులు చెప్తూ ఉండేవారు. కొంతకాలం అయిన తర్వాత ఆ 3 గ్రంథాల్లోంచి ఒక గ్రంథం తీసేశారు. మరొక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రెండింటిలో కూడా ఒకదాన్ని తీసేస్తారు. ఇంకా మిగిలిన గ్రంథం ఏంటి? ఒక్కటే గ్రంథం మిగిలింది, అదే భగవద్గీత. ఎక్కడ? ఏ దేశంలో? అమెరికాలో, యుఎస్ఏ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటన. ఆ తీసివేసిన 2 పుస్తకాల్లో ఏముందో అంతకన్నా ఎక్కువ ఉంది ఈ పుస్తకంలో. ఇది ఒక్కటి చాలా మనం బతుకులు బాగు చేయడానికి అని చెప్పి పాతవి 2 తీసేశారు, ఇది ఒక్కటే ఉంచారు. భగవద్గీతను మనకన్నా లక్షల మంది కంఠస్థం చేస్తూ ఉన్నారు విదేశాల్లో. మనకున్న పొద్దున్న 6 గంటలకి కమ్మ టిఫిన్ ఇస్తే రాత్రి 10 గంటలకి ఇంటికి వస్తే ఈ చదువుకోవడానికే టైం సరిపోవట్లేదు. వాళ్ళు చదువుకుంటున్నారు, మార్కులు తెచ్చుకుంటున్నారు, కళలు కూడా అధ్యయనం చేస్తున్నారు. సంగీతం, సాహిత్యం, భరతనాట్యం ఎన్నో చేస్తూ ఉన్నారు పిల్లలు అక్కడ. ఒక ఆర్థమైన జీవితం. అంటే మళ్ళా పాశ్చాత్యాన్ని మెచ్చుకోవటం లేదు ఇక్కడ. అక్కడ వాళ్ళ గురించి మెచ్చుకుంటారేంటండి? కాదు, వాళ్ళంతా ఇక్కడ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. ఇక్కడ ధర్మం పాటించడం వల్ల వాళ్ళు గొప్ప. మనమది ఇక్కడే పాటిస్తే కనీసం జడేసుకున్నా చాలమ్మా. మళ్ళా మొదటికి వచ్చాం. అర్థమైంది కదా? అందుకని కర్తవ్య నిష్ఠుడవై ముందుకు వెళ్ళు అని కథన రంగంలో దిగే ముందు చెప్పినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో, మీరు జీవితం అనే రంగంలోకి, యుద్ధ రంగంలోకి దిగిపోతున్న మీకందరికీ భగవద్గీత చాలా అవసరం. ఒక్క శ్లోకమైనా చదువుకోండి. రోజుకు ఒక్క శ్లోకం పఠించండి, బ్రతికి పట్టకడతారు. గాంధీ మహాత్ముడు అంటాడు, భగవద్గీత నా జీవితాన్ని మార్చిందని. ఇన్నోవేటివ్ అనే ఒక ఆవిష్కరణలు మీకు తోస్తాయి. ఒక విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద ఆయన, మరొక గురువు, ఆధ్యాత్మిక గురువు. ఆయన పక్కన ఈయన కూర్చున్నాడు. ఏమయ్యా ఎందుకు వెళ్తున్నావు అని ఆధ్యాత్మిక గురువు పక్కన ఉన్నాయని అడిగాడు. నేను యుఎస్కి, విదేశాలకు వెళ్తున్నాను, నా వ్యాపారానికి సంబంధించినటువంటి మిషనరీని కొనుగోలు చేయడం కోసం వెళ్తున్నాను అన్నాడు. బుద్ధి లేదయ్యా నీకు? నీ దేశం వదిలిపెట్టి వేరే దేశంకి వెళ్ళి కొనుక్కొని వచ్చి వ్యాపారం చేస్తావా? నీ దేశంలో నువ్వు తయారు చేసుకోలేవా అని ఒక్క ఆయన అన్న మాట ఈవేళ టాటా అనే కంపెనీని స్థాపించింది. ఆ మాట విని కంపెనీ పెట్టిన ఆయన టాటా అయితే, చెప్పిన ఆయన వివేకానంద. ఈవేళ దేశానికి 2 ఎంత గొప్ప గర్వకారణం.
వివేకానంద చెప్పిన మాటను పట్టుకునే కదా అంత పెద్ద సంస్థ స్థాపింపబడి ఉంది. ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు టీసీఎస్లో వస్తున్నాయి. టాటా అనేది ఒక అద్భుతమైన పెద్ద వ్యవస్థ అయి కూర్చుంది దేశానికి. ధార్మికంగా వ్యాపార రంగంలో ఎక్కడా మోసం లేకుండా నిష్పక్షపాతంగా చాలా ధైర్యంగా బిజినెస్ చేసే కంపెనీలో టాటా ఒకటి. ఎథిక్స్ పాటిస్తూ చేసే వాటిల్లో టాటా ఒకటి. అటువంటి వ్యవస్థ రూపొందించబడింది. అంటే ఇక్కడి నుంచి మీరు వెళ్తారు, ఒక సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, వృత్తిలోకి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, సివిల్స్కి ప్రజాసేవ చేయడానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే ఇంకా రకరకాల ఉపాధుల్లోకి ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ముడిసరుగ్గా మీకు ఉండాల్సింది ఏంటి? ధర్మం. కరప్షన్, డబ్బు మీద వ్యామోహం పెంచకుండా పెరగకుండా ఉంటే అప్పుడు మనం కరప్ట్ అవ్వం. ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత మీరంతా ఆన్ డ్యూటీ వచ్చినప్పుడు దేశాన్ని బాగా పరిపాలిస్తారు. మీ ఉద్యోగం, మీ డ్యూటీ సక్రమంగా చేస్తారు. ఈవేళ కొన్ని మాటలు మీ మనసుల్లోకి వెళ్ళినా కనీసం భారతదేశంలో అద్భుతమైన ఆవిష్కరణలు జరిగేయండి. మనం వాటి గురించి ఆలోచిస్తేనే మనం గగురు పొడిచే అంశాలు ఉన్నాయి భారతదేశం. అలాంటి వాటి గురించి మనకన్నా కూడా విదేశీయులు ఎక్కువ రీసెర్చ్ చేశారు. మైకేల్ డెనినో అనే ఒక ఆయన ఒక పుస్తకం రాసేట, గురువు గారు చెప్పిన మాట ఇది కూడా. మైకేల్ డెనినో ఆయన పేరు, ఒక ఫ్రెంచ్ తత్వశాస్త్రవేత్త. ఆయన ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ ఫ్యూచర్, ఇండియా ఫ్యూచర్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. ఇండియా కల్చర్ అండ్ ఇండియన్ ఫ్యూచర్ అనేది ఏమైతే పుస్తకం రాశారు. ఒకసారి ఆ పుస్తకం చదివి చూడండి ఎంత అద్భుతమైందో. మొదటి 2 పేజీలే చదివే, నేను ఇంకా పుస్తకం పూర్తి చేయలే. మొదటి 2 పేజీలే నెట్లో వస్తూ చూస్తే అద్భుతంగా ఉంది ఆ పుస్తకం, చాలా గొప్పగా ఉంది. మన దేశ గురించి మనకి తెలియని విషయాలు అందులో చెప్పేటండి ఆయన. మన కల్చర్ అంటే ఏంటి, మన సంస్కృతి, మన సివిలైజేషన్ ఎలా ఏర్పడింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకున్నాం దీన్ని ఎలా వృద్ధి చేసుకున్నాం, అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి దాంట్లో. అంటే ఒక జీవితంలోకి ప్రవేశించే మీకు ఒక బలమైనటువంటి ఆలోచనలు కావాలి. ఆ ఆలోచన ఎలా ఉండాలంటే మిమ్మల్ని విజయ పథంలో నడిపించాలి. మీ ఉద్యోగంలో ఉన్న మీ యజమాని ఎవరైతే బాస్ ఉంటాడో అతనికి మేలు చేయాలి, మీకు మంచి పేరు రావాలి, తద్వారా మీరు ఆనందాన్ని పొందాలి. మీరు ఏ జాబ్లో ఉన్నా, ఏ ఉపాధిలో, ఏ ఉద్యోగంలో ఉన్నా, లేకపోతే ఒక సేవ చేయడానికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా ఒక బలమైనటువంటి మూలాలు ఉండాలి మీకు. ఆ సక్సెస్ఫుల్ లైఫ్ అది కావాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. దాన్ని మా హీరో ఒక ఆయన ఉన్నారండి. ఆ హీరో ఎవరో తెలుసా? ఎవరా హీరో? అది వివేకానంద చెప్తారు. ఒక మహాత్ముడు ఉన్నాడయ్యా మా దేశంలో, ప్రతి మానవుడు ఆచరించాల్సిన లక్షణాలండి ఇవి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థాలు ఉన్నాయ్యా మాకు. ఈ 4 పురుషార్థములు సాధించడమే మనిషి యొక్క లక్షణం, మనిషి యొక్క జీవనానికి సాఫల్యత. ఒక మనిషి బ్రతికి మరణించే మధ్యలో ఇతను మనిషి అని గుర్తించడానికి, హాయిగా జీవించడానికి తార్కాణం ఏంటి అంటే ఈ 4 కనుక పొందినట్టయితే చాలు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ అర్థకామముల మందే దృష్టి ఉంది లోకం అందరికీ. సంపులు సంపాదించాలి, కోరికలు తీర్చుకోవాలి, విల్లాస్ కట్టుకోవాలి, పెద్ద ఇల్లు కావాలి, BMW కారు ఉండాలి, ఇంకా లగ్జరీ లైఫ్ అన్నీ కోరుకుంటారు. అవేమి తప్పు కాదు. కానీ దానికి ముందు, అర్థాకి ముందు మరొకటి చెప్పారు. ఏంటది? ధర్మ. అందుకని ఈ ధర్మం ఎక్కడి నుంచి తెలుసుకోవాలంటే విద్యా దదాతి వినయం. ఒక చాటు కింద ఒక సుభాషితంలాగా ఉన్నటువంటి గొప్ప శ్లోకం చెప్తాను, జాగ్రత్తగా వినండి. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తత సుఖం. ఇది చెప్పిందండి. నువ్వు సుఖపడు, కానీ ఎలా సుఖపడాలో చెప్పను, ఒక ఆర్డర్ చెప్తాను, ఆర్డర్ ప్రకారం సుఖపడు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది విద్య. కష్టపడు, విద్య సంపాదించు. కష్టపడి విద్య సంపాదించు. మీరు నేర్చుకోండి, చదువుకోండి. అది మీకు వినయాన్ని ఇస్తుంది. విద్య ఏమి ఇవ్వాలండి? విద్య వినయాన్ని ఇవ్వాలి. వినయం అంటే ఏంటి? ఒబీడియన్స్ అని మాత్రమే అర్థం కాదు. వినయం అంటే నేర్పరితనం, కౌశలం. వినయం అంటే ఏంటి? నేర్పరితనము, శిక్షణ, లెర్న్డ్ అండ్ ట్రైన్డ్. ఏంటి వినయం అంటే? ట్రైన్డ్ అండ్ లెర్న్డ్. ఈ 2 కావాలి మనిషికి. అది వినయం. విద్య అది ఇవ్వాలి. విద్య శిక్షణని ఇవ్వాలి, విద్య నేర్పరితనాన్ని ఇవ్వాలి. విద్యా దదాతి వినయాత్ ధనమాప్నోతి. ఎప్పుడైతే నీకు నేర్పరితనము, నీ శిక్షణ వచ్చిందో నువ్వు అవలీలకు డబ్బులు సంపాదించగలవు. నేర్పరితనంతో సంపాదించగలవు డబ్బుల్ని. అప్పుడు వినయాత్ ధనమాప్నోతి. ధనాత్ ధర్మం.
అప్పుడు పాత్రత వస్తుంది. వినయాద్యాతి పాత్రత. పాత్రత అంటే అర్హత. పాత్రత అంటే ఏంటి? అర్హత వస్తుంది. ఆ అర్హతతోటి నువ్వు ధనం సంపాదిస్తావు. అర్హత అంటే ఒక సర్టిఫికేషన్ లేదా ఒక గుర్తింపు వస్తుంది శిక్షణ వలన. ఆ గుర్తింపుతో నీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంతో డబ్బులు సంపాదిస్తావు. ధనమాప్నోతి. ధనాత్ ధర్మం. ఇప్పుడు ఏం చేయాలి? ధనాత్ ధర్మం తతసుఖం. ఒక్క శ్లోకంలో వినిపెట్టండి. ఇందులో బాగా వినపడితే మూడే అర్థమై ఉంటాయి. విద్య, ధనం, సుఖం. అంతే అర్థమయ్యాయి, అవునా? కానీ విద్యా దదాతి వినయం, అది కావాలి. వినయం కావాలి. వినయం కాబట్టి ఒబీడియన్స్ అంతో పాటు శిక్షణ, నేర్పరితనం అనే అర్థాలు ఉన్నాయి. ఇవి రెండు కూడా మనం అలవరుచుకోవాలి. విద్య దాన్ని ఇవ్వాలి. అది ఇవ్వని విద్య ఎందుకండి? జ్ఞానమిచ్చు విద్యగా ఆంచవలయో ఉంటారు కవి గారు. జ్ఞానం ఇవ్వని విద్య ఎందుకు? ఎవరితో ఎలా మాట్లాడాలో, పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో. గురువులు పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అంకిల్ అన్నారు పిల్లల మమ్మల్ని చూసి. వాళ్ళకి అన్నీ ఒకటే నేర్పారు. పెద్దవాళ్ళు అంటే అంకుల్ అంతే, ఇంకేం లేదు. హాయ్, నమస్కారం చెప్పమంటే నమస్కారం చెప్పడాలు లేవు, పోయి హాయ్. ఇదా పలకరింపు? క్షేమంగా వెళ్ళిరా, వెళ్ళొస్తానని చెప్పే పదాలు మర్చిపోయాం. ఎప్పుడు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళొస్తామని చెప్పేవారు. ఇప్పుడు చెప్తారు. ఏం చెప్తారమ్మా? దానికి అర్థం ఉందో? ఇప్పుడు మోడర్నైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్ బిట్వీన్ ఈ మధ్య ఉన్న భేదం మీకు అర్థం అవ్వాలి. మీ చేతి చెప్పిస్తాను ఈ మాటలు. వెళ్ళొస్తానమ్మా అని చెప్పిన దానికి బాయికి మధ్య ఎంత భేదం ఉందో ఒకసారి మీరే అర్థం చేసుకో. ఏది బాగుందో? ఏది బాగుంది? బాయి బాగుందా? బాయి బాగుందన్నారంటే నేను కూడా వెంటనే బావి చెప్పేస్తాను. అందుకని మీకు అది బాగుంది కనుక ఒక్క క్షణం ఉండకుండా వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం బాగుందమ్మా? వెళ్ళొస్తానే బాగుంది. అలా చెప్పడంలో ఒక అర్థం ఉంది, అంతరార్థం ఉంది. ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళి వస్తానని చెప్పడంలో. ఒక కాన్ఫిడెంట్, ఒక ధైర్యం, ఒక భరోసా ఉంది వెళ్ళి వస్తానడంలో. ఒక శుభం ఉంది వెళ్ళి వస్తానడంలో. బావిలో ఏమైనా ఉన్నాయా చెప్పండి? ఒక శుభ సంకేతం ఉంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంది మళ్ళీ వస్తాను తిరిగని. బాయ్ చెప్పి వెళ్ళిపోయి ఉంటే ఇంక బాయ్ చెప్పేయడమే అయిపోయింది అక్కడితో. ఆలోచించండి ఒక్కసారి. మన ధర్మాన్ని మన మాటలతోనే పోగొట్టుకుంటాం. చిన్న చిన్న విషయాలు కదండి చాలండి పోగొట్టుకోవడానికి. ఇవే చిన్నదే పెద్దదైపోయి చాలా పోయి ఇప్పటికే. స్వామి వివేకానంద అంటారు, ఒక 8 విషయాలు చెప్తాను. ఈ 8 క్యారెక్టర్స్ కనుక ఎవరన్నా అలవరుచుకుంటే జీవితం సుఖపడుతుంది. 10 నిమిషాలు ఈవేళ ఆలస్యమైనా మీరేం అనుకోవద్దు. ఆలోచించండి ఒక్కసారి. ఇవంతా పూర్తి చేసుకుని లోపు 4 మంచి విషయాలు తెలుసుకోవాలి. కష్టపడి ఏర్పాటు చేసిన వ్యవస్థ కదా, అందుకని కొంచెం టైం తీసుకున్నాం, ఏమనుకోవద్దు. మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, మా హీరో. ఇందాక చెప్పాం కదా, ఎవరా హీరో? ఆయన అద్భుతమైన మ్యాన్ అండి. ఆ మ్యాన్ మన సూపర్ మ్యాను, హీ మ్యాను, జెంటిల్ మ్యాన్ ఈ గారు. ఆయన హనుమాన్. ఏమనైనా హనుమాన్. ఆయన చెప్పిన మాటలు ఏంటవి? ఆయన్ని తలుచుకుంటే వచ్చే మాటవి. బుద్ధిర్ బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ. మొట్టమొదట మీకు గుర్తుంటే ఒక మాటతో స్టార్ట్ చేశాను ప్రసంగం నేను. సనాతన ధర్మం అంటే కేవలం హిందువులది మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇది అన్ని మతాలకి మేలు చేసేదే అని చెప్పాను. గుర్తుంది కదా? దాన్ని అలాగే గుర్తుపెట్టుకో. ఇప్పుడు దాని అర్థం తీద్దాం. ఎవరైనా జీవితం ప్రారంభించడానికి ముందు వెళ్తున్నాం, ఒక పని కోసం వెళ్తున్నాం. పని కోసం వెళ్ళేవాడికి, జీవితాన్ని నడపడానికి ముందుకు వెళ్ళేవాడికి, ఒక స్థాయికి వచ్చిన మీలాంటి అందరికీ ఆలోచించాల్సిన విషయం ఇదే. పరిశీలించండి. బుద్ధిర్బలం. ఫస్ట్ బుద్ధి. బుద్ధి ఉండాలా అక్కర్లేదా? హిందువులకే ఉండాలండి బుద్ధి, వేరే మతం వాళ్ళకి అక్కర్లేదని అనగలమా? హిందూ మతం అన్ని మతాలకి సంబంధించిన తల్లి. బుద్ధి. 2 బలం. బలం అంటే శారీరక బలం, మానసిక బలం 2 తీసుకోవచ్చు. ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్. మానసిక శారీరక దారుఢ్యం కావాలి. ఇనుప కండలు, ఉక్కు నరాలు అని ఒక